తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. మీ అందరికీ తెలిసిందే ఆయన. సో, ఆయనకి చెందింది ఒక వీడియో. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో అయితే నెట్టెంటగా వైరల్ మారింది. అదంతా మీకు తెలిసిందే. కనీసం ఒక 2 రోజుల నుంచి అయితే అది దాని మీద దుమారం రేగుతోంది. సో, దీనిపై వైసీపీ నేతలు బిఆర్ నాయుడుపై విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. దీనిపై కావాలని కొంతమంది తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు నకిలీ డీఫేక్ వీడియోలను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తా ఉన్నారన్నమాట. సో, ఏఐ సాంకేతికను ఉపయోగించి తన రూపాన్ని అనుకరిస్తూ వీడియోలు తయారు చేసి వ్యక్తిగతంగా దిగజార్చే విధంగా పనులు చేశారన్నారు ఈయన. సో, దీనిపై ఏపీ వ్యాప్తంగా దుమారం రాజుకుంది. మరోవైపు దీనిపై బిఆర్ నాయుడు ఆ వీడియోలో ఉన్న మహిళ కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని, వారి కుటుంబం మా ఇంటికి వస్తారని, తాము వారి ఇంటికి వెళ్తూ ఉంటామని క్లారిటీ ఇచ్చారన్నమాట. సో, ఆ వీడియో మీరు చూసే ఉంటారు చాలామంది. ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, మధ్యలో డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారని మండిపడుతున్నారాయన. సో, దీనిపై పెద్ద వైసీపీ నేతలు వర్సెస్ బిఆర్ నాయుడు మధ్యన మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి. గతంలో 2020 ప్రారంభంలో ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న నటుడు పృథ్వీరాజ్ ఒక ఛానల్ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో సంభాషణ వైరల్ కావడంతో వెంటనే వైఎస్ జగన్ ఎస్వీబీసీ చైర్మన్ నుంచి ఆయన రాజీనామా చేసేలా చూశారన్నారు. సో, కానీ ఇప్పుడు బిఆర్ నాయుడు మాత్రం అది ఫేక్ అంటున్నారని, దీనిపై నిజం తేలాలంటున్నారన్నమాట. సో, మొత్తంగా బిఆర్ నాయుడు వివాదం తిరుమల లడ్డు వివాదంలో వేళ మరో రచ్చగా మారింది. దీనిపై తాజాగా బిఆర్ నాయుడు మరోసారి మాట్లాడుతూ, నా పనులన్నీ మానుకొని తిరుమలలో కూర్చోవాల్సిన పని లేదన్నారు. తన బతుకు తెరువు కాదని హైదరాబాద్‌లో చాలా వ్యాపారాలు ఉన్నాయన్నారు. మొత్తం ఏపీ ప్రభుత్వం ఎంతో బాధ్యతతో కట్టబెట్టిన తిరుమల టీటీడీ చైర్మన్ బాధ్యతలను ఈ విధంగా బిఆర్ నాయుడు తక్కువ చేసి మాట్లాడడంను శ్రీవారి భక్తులు మండిపడతా ఉన్నారు. తిరుమల శ్రీవారి సేవ చేయాలని ఎంతో మంది రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, అలాంటి పవిత్రమైన అవకాశం వస్తే ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొని, ఆ తర్వాత ఈ విధంగా టీటీడీ చైర్మన్ పదవిని తక్కువ చేసి మాట్లాడడం ఏంటని భక్తులు మండిపడతా ఉన్నారని చెప్పేసి సమాచారంతో ఉంది. అదేవిధంగా మరోవైపు టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గానీ బిఆర్ నాయుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతోటి ఇప్పుడు చాలా గందరగోళంగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే ఆల్రెడీ తిరుమల లడ్డు గురించి ఇప్పటి వరకు నడుస్తున్న కేసు ఇంకా ముగింపు అవ్వలేదది. మళ్ళీ మధ్యలో ఇది. అసలు తిరుమల శ్రీవారి చుట్టూ ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇప్పుడు అందరూ కూడా తల్ల పట్టుకొని పీక్కుంటున్నారన్నమాట. సో, మీకేమనిపిస్తుంది? ఈ వీడియో నిజంగానే రియలా? లేదా ఫేకా? ఇది అంతా ఎవరి హస్తం ఉంది? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే గనక. అదేవిధంగా నేను చెప్పే ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇటువంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.